ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు మనం చూసాం 2 సంవత్సరాలు కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. ఆయనని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టినా కూడా ఆయన ఎన్నడూ స్పందించలేదు. సార్ ఆయన గుడ్లు బీకి కూలీలాడుతా అన్నాడు, కడుపులో పేగులు తీసి మెడకేసుకుంటా అన్నాడు, ఇంకా చాలా అన్నరాని మాటలు లాగుల తొండలని ఇదివరకు కూడా అన్నాడు. ఇవన్నీ చాలా మాట్లాడండి ఆయన. అయినా కూడా ఆయన చావును కూడా కోరుకున్నాడు రేవంత్ రెడ్డి. అయినా కూడా కేసీఆర్ ఎన్నడూ బయటికి రాలేదు, ఏం మాట్లాడలేదు. ఈ మొండి పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తే తల్లి అయినా తండ్రి అయినా బిడ్డ తోలు తీస్తా నకరాలు చేస్తున్నావు అంటరా? అదేం పెద్ద బూత్ కింద రాదు. తోలు తీస్తా అంటే బూత్ కాదు, అది అంత వల్గర్ లాంగ్వేజ్ కూడా కాదు. పిల్లల్ని అంటారు తల్లిదండ్రులు. అంటే ఇన్నిసార్లు ఆయనే ఓపిక పట్టి 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 ఆ ఒక్క మాట కదా అన్నది. ఇక దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి ఎంత రెచ్చిపోయాడు, ఏం మాట్లాడాడు. అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి మీడియాను, ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేస్తున్నాడు. ఎట్లా అంటే ఈ బూతులు తిట్టడం వల్ల అటెన్షన్ అంతా అటైపోతుంది. ఇక దాన్ని మళ్ళీ వీళ్ళు కండెమ్ చేయడము. వాస్తవంగా దీనిలో రేవంత్ రెడ్డి సాధించిన విజయం ఏంటంటే ఆ పాలమూరు రంగారెడ్డి విషయంలో ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఏమీ చేయట్లేదనే అంశాన్ని కేసీఆర్ లేవనెత్తాడు. దానికి సమాధానం చెప్పకుండా